రాగి చెంబులో చేప పిల్లలు. సుబ్బమ్మ గారు పండు ముత్తైదు. 70 ఏళ్ళు దాటుతున్న కాయ బారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం. నిప్పుతో నీళ్లను శుద్ధి చేసే అంత విరమడి. ఈ ముక్కు మాట వరస కనపడటం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లు గావు. చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డెర వాళ్ళు కృష్ణం నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెవాడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబుల్లో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లలో కళాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటి అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణ స్నానానికి బయలుదేరినప్పుడే 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చేసరికి దూరంగా నడుస్తూ దోవలే కావమ్మ గారింట్లో కరివేపాకు. రామయ్య గారి దొడ్డిలో దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారి ఆవు అంటే గొప్ప భక్తి. అదేం కర్మో, ఆ ఆవు ఈవెండి చూడటం ఆలస్యం. కొమ్ములు విరుస్తూ పలుపు తెప్పుకోపోతుంది. సుబ్బమ్మ గారు చిన్న బొచ్చుకున్న ముఖములో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. లాభం లేదని రామయ్య గారు పాలేరుని పలుపు పట్టుకొని సుబ్బమ్మ గారిని ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచితము తల మీద చల్లుకొని దండం పెట్టుకొని కృష్ణరేవరకు వచ్చేవరకే 10 గంటలు అవుతుంది. బట్టలు ఉతుక్కొని స్నానానికి నీళ్ళలోకి దిగేసరికి మరొక గంట. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకొని పైకొచ్చి అన్నం మెతుకులు కాలి కింద పడి మళ్ళీ నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్ల బిందె వస్తుంటే చింత చెట్టు మీద కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానంతో మళ్ళీ పారబోసిన నీళ్లలో రేపు రేవంతా బురదయ్యేది. గుండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్నా పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. 1 గంట 1:30 వంట అవగానే అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గరికి పూజ ప్రారంభించే సుబ్బమ్మ. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి సంభావిని కంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అని సత్యనారాయణ గారు అని పిలుచుకునేందుకు చెంగున లేచి గాబుల్లో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకొని దావళి కట్టుకొని పీట మీద వాడేవాడు. ఒకరోజు భోజనం ముగించుకొని వరండాలో పీట మీద తల కింద పెట్టుకొని సుబ్బమ్మ గారు చెంగు వాల్చుకొని పడుకుంటే ఆవిడ ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవటానికి బద్దకించింది. అలా పడుకుంది. మిరపకాయల కారంతో నెయ్యి ఎక్కువేసిందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లో రాగి చెంబులో నీళ్లు ముగించుకొని సగం చెంబులోకి పోస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివ అంటూ చెంబు వదిలేసి తలుపడిపోయింది. మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుతుంది. తలపాసుకొని చెంగు కళ్ళకట్టడం పెట్టుకొని కుమిలిపోతుంది సుబ్బమ్మ గారు. ఆ నీళ్లలో అన్నం పడింది. నీళ్లతోనే పప్పు వేసింది. ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది. ఆ నీళ్లతోనే దేవుడికి నైవేద్యం పెట్టింది. అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి ఏడుస్తుంది సుబ్బమ్మ గారు. ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదాన, నువ్వు స్నానం చేసి కృష్ణలో చేపలు లేవా? ఒడ్డెర నవరాయి మైల, నువ్వు తినే అన్నం కాలికి తగిలే మైల, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మ గారు కళ్ళెత్తి చూసింది. ఎవరిని అంటకుండా మడి చిప్పలో ముత్యములా బ్రతకాలనుకుంది. నీళ్లలో చేపలు బ్రతకాలని తెలిసింది కాదు.